కలిసే. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇవ్వచ్చు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఇలాంటి వాళ్ళ వెనక పెద్ద నెట్వర్కే ఉంటుంది. మనం కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే ఎంతకైనా తెగిస్తారు. జాగ్రత్తగా డీల్ చేయాలి. మరేం చేద్దాం? ఈ వారం చూస్తాను. అప్పటికి ఇవ్వకపోతే నువ్వన్నట్లు కంప్లైంట్ ఇస్తాను. హర్షను వదిలే టైం అయింది. నేను స్కూల్కి వెళ్తాను. అదిగో వస్తున్నాడు కదా, వాడే చంద్రకాంత్ అంటే. స్కూల్లో పిల్లాడిని తేవడానికి రోజు ఇటే వెళ్తాడు. ఓ పావు గంటలో రిటర్న్ వస్తాడు. అప్పుడు మన పని మొదలు పెడదాం. ఏయ్, నిద్రపోతున్నావా? వస్తున్నాడు, లే. ఇంత టెన్షన్ లో నీకు నిద్ర ఎలా పడుతుందిరా? విష్ణు, ఏంటిది? మా వాడిని చెయ్యొద్దు. నేను చెప్పినట్లు వింటే ఏం చెయ్యం. ముందు కారెక్కు. ఏంటిది? మందా? నాకు అలవాట్లేదు, నేను తాగను. తల్లో బుల్లెట్ దిగితే తాగుతావా? హర్ష హెడ్ కు గురి పెట్టడంతో వాళ్ళు చెప్పింది చేయడం తప్ప తనకు వేరే ఆప్షన్ లేదనుకున్నాడు చంద్రకాంత్. ఏం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తున్న కొడుకును చూస్తూ మందు తాగాడు. చంద్రకాంత్ కు మద్యం మత్తెక్కించాలని ప్లాన్ వేసిన ఇద్దరు బలవంతంగా ఫుల్ బాటిల్ తాగించారు. మద్యం మత్తు మైండ్కి ఎక్కడంతో చంద్రకాంత్ నిస్సహాయుడయ్యాడు. అదే అదనుగా కేటుగాళ్ళిద్దరూ రెచ్చిపోయారు. ఏమాత్రం జాలి లేకుండా చంద్రకాంత్ ప్రాణం తీశారు. పిల్లాడన్న కనికరం కూడా లేకుండా అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారి ప్రాణం కూడా తీశారు ఈ దుర్మార్గులు. శవాల్ని తుప్పల్లో పడేశారు. ఓ పనైపోయిందనుకుంటూ వెళ్లిపోయారు. ఇలా ఊహించని ప్రళయం ఉప్పెనలా విరుచుకుపడడంతో ఈ లోకాన్ని వీడిపోయారు ఈ బాధితులు. విషయం తెలిసిన వైశాలికి కన్నీటి జ్ఞాపకాలే మిగిలాయి. వైశాలి ఇచ్చిన కంప్లైంట్
ఎవరేంటో హంతకులెవరో తేలింది. విష్ణు పాటిల్, మణి సహానిని అరెస్టు చేశారు. ఓ స్థల వివాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. విష్ణు పాటిల్ ఆ 5 లక్షలు ఇచ్చేసి ఉంటే అంతా సంతోషాలే ఉండేవి. బట్ జరిగింది తీవ్ర విషాదం. రియల్ ఎస్టేట్ లో ఇలాంటి దారుణాలకు లెక్కలేదు. అభివృద్ధి మాటున ఎన్నో కుట్రలు కుతంత్రాలు నడుస్తున్నాయి. ఇళ్ళు స్థలాలు కొనుక్కునేవారు అప్రమత్తం ఉండాలి. ఆస్తి పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడం మాత్రమే కాదు, డీలింగ్స్ విషయంలోనూ జాగ్రత్త పడాలని సూచిస్తోంది ఈ కథ.